పప్పులు తింటే నిజంగానే గ్యాస్ ట్రబుల్, అజీర్తి సమస్య వస్తుందా? అసలు డాక్టర్స్ ఏం చెప్తున్నారో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పప్పు ధాన్యాల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా మనం సహజంగానే అన్నం తినేటప్పుడు పప్పు, గింజ ధాన్యాలు కలిపి తీసుకుంటాం. ఈ రెండింటిని కలిపి తింటే శరీరానికి కావలసిన 2 రకాల అమైనో యాసిడ్స్ అందుతాయి. అన్ని పప్పుల్లో 100 గ్రాములకు 22 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. అన్నింటికన్నా ఎక్కువగా సోయాబీన్లో 42 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పప్పుకు బదులుగా సోయాబీన్ వాడినా మంచిది. చీమ్ పడుతుందని, అరగదని, పిల్లల్లో మలబద్ధకం సమస్యలు వస్తాయని అనుకుంటున్నారు. అయితే ఇవన్నీ అపోహ మాత్రమే. పప్పు ధాన్యాలను వండుకునే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అజీర్తి, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే హెచ్చరిస్తున్నారు కూడా. అందుకే పప్పు ధాన్యాలు వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పప్పు ధాన్యాలను వండే ముందు